హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మన థాయిలాండ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఈ వీడియోలో మీరు థాయిలాండ్లో ఎక్కడ ఉండాలి, ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్, స్టే, ప్లేసెస్ ఎక్సెట్రా అలా ఇవన్నీ కవర్ చేస్తాను. మీరు కూడా థాయిలాండ్ ప్లాన్ చేస్తే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఏ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ హెల్ప్ అవసరం లేకుండా మీరే ఓన్గా ప్లాన్ చేసుకునేలా చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. మా ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 6:10 కి ఉంది. ముందుగా మేము బ్యాగ్ చెక్ కంప్లీట్ చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా స్మూత్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగరు, జస్ట్ రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ గురించి అడుగుతారు. అది కూడా ర్యాండమ్ గా అడుగుతారు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం బికాజ్ ఈ ట్రిప్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ గో టు ఫుకేట్. ఫైనలీ గైస్, మేము ఫుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ఇండియన్స్కి థాయిలాండ్ రావడానికి వీసా అయితే అక్కర్లేదు, బట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయడానికి టీడీఏసీ కంపల్సరీ. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటే ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది, లేదా ఫిల్ చేయకపోతే ఎయిర్పోర్ట్లో మెషిన్స్ ఉంటాయి, అక్కడ ఇలా ఫిల్ చేసుకోవచ్చు. సో టెన్షన్ అవ్వకండి. ఈ టీడీఎస్సీ గురించి నేను సపరేట్గా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, యూ కెన్ చెక్. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. ఎయిర్పోర్ట్లో మీకు థాయిలాండ్ సిమ్ ఆర్ మనీ ఎక్స్చేంజ్ షాప్స్ చాలా ఉంటాయి, బట్ బెస్ట్ ఎయిర్పోర్ట్ బయట ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ సిమ్ కోసం 7-Elevenలో అయితే తీసుకోండి. మేము సిమ్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే బై చేసాం ఫ్లూ క్యాబ్ ద్వారా. అండ్ తర్వాత మేము రెంటల్ కార్ తీసుకొని మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది రైట్ చెప్పాలి కదా. మైకో బీచ్కి అయితే వెళ్తున్నాం. గమ్మత్ ఉంటుంది రోడ్డు, చూడూరి మొత్తం జంగల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ వెనకాల. నమస్తే. సో ఇది బీచ్ అండ్ రోడ్స్ అనమాట. ఇది లోపలికి ప్రైవేట్ వెహికల్స్ ఏది అలా ఉండదు, ఇలాంటి వెహికల్స్ పోవాలంటే మనం. సో పార్కింగ్ స్పాట్ నుండి మీకు టుక్స్ అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ ఓన్లీ 20 baht per person. సో వచ్చేసినాం మైకో బీచ్. ఇదే ఎయిర్పోర్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడే ఈ బీచ్ ఉంటుంది. అందరు ఇక్కడే వైరల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఎయిర్పోర్ట్ నుంచి ఈ బీచ్ పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ రావడానికి మీకు 9 kilometers అనమాట. సో మొత్తం తిరిగి రావాలి. యా, ఒక ఫ్లైట్ వస్తుంది చూడండి. అందరు ఇప్పుడు రెడీగా ఉంటారు అనమాట ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. సో మేము కూడా ఆల్మోస్ట్ అదే తీసుకుందామని వచ్చినాం. అట్లా పోయినప్పుడు ఒక ఫోటో వీడియో తీసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్లైట్స్ చాలా దగ్గరగా ల్యాండ్ అవుతాయి. సో ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోస్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్. ఆల్మోస్ట్ 1 hour అక్కడే స్పెండ్ చేసాం. 5 to 6 అటెంప్ట్స్ తర్వాత పర్ఫెక్ట్ షాట్ వచ్చింది. టోటల్లీ వర్త్ ఇట్. సో అలా మేము వీడియో తీసేసుకొని బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ మైకో బీచ్. నెక్స్ట్ మేము సమిట్ నాంగ్షే వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. ఈ ప్లేస్ని చాలా రోజుల నుంచి విజిట్ చేయాలి అని అనుకుంటున్నాం. దిస్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ పానోరామిక్ వ్యూ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఫాంగ్ నాంగా బే. సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సమిట్ నాంగ్షే వ్యూ పాయింట్ ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేస్. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వ్యూ పాయింట్ చేరుకోవడానికి మీకు ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ 45 kilometers
అరౌండ్ 1 అవర్ డ్రైవ్ బేస్డ్ ఆన్ ట్రాఫిక్. అండ్ ఫుకెట్ ఓల్డ్ టౌన్ నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్, 2 అవర్స్ డ్రైవ్. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి మీరు బైక్ ఆర్ కార్ రెంట్ తీసుకోండి బెస్ట్. మేమైతే రూమ్ చెక్ ఇన్ చేసుకోలేదు బికాస్ మా ఫ్లైట్ 12:30కి రావడం వల్ల మేము అక్కడ నుంచి కార్ రెంటల్ తీసుకొని మైకో బీచ్ అండ్ సమిన్నాంక్షే వ్యూ పాయింట్ ఇవాళ డేకి కవర్ చేసేసి అలాగే రాత్రి రూమ్ చెక్ ఇన్ చేసి నియర్ బై బీచ్ అండ్ బాంగ్లా రోడ్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫుకెట్లో ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఈస్ పటాంగ్ బీచ్. అక్కడైతే మీకు బాంగ్లా స్ట్రీట్ రోడ్ అండ్ బీచ్ నియర్ బై ఉంటుంది. అండ్ కపుల్ ఆఫ్ బీచెస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. పాయింట్ కిలో రోడ్ అయితే ఇట్లా ఉంటుంది గాయస్. మొత్తం రోడ్ గలీజ్ ఉంటుంది అనమాట. సో అడ్జస్ట్ చేసుకోవాలి. టికెట్ కౌంటర్ గాయస్. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి కార్స్ అయితే పైకి అలో ఉండదు. సో కార్స్ పైకి అలో లేకుండా మనకి వేరే కార్స్ ఉంటాయి, అలాంటి జీప్స్ ఉంటాయి. ఆ జీప్స్లో అయితే పైకి తీసుకెళ్తారు అనమాట. సో ఇదే వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మార్గం ఇదే. ఆ కార్లో పైకి వెళ్ళాలి. ప్రైవేట్ వెహికల్స్ ఏది వచ్చినా ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళాలన్నమాట. సో పర్ పర్సన్ 30 బాట్ అయితే చెప్తున్నారు. యా లెట్స్ టేక్ ద టికెట్. యా 3 persons. 3. యా అడల్ట్. 30 బాట్ అయితే నడుచుకుంటూ వెళ్ళడానికి. కార్లో అయితే 100 బాట్ పర్ పర్సన్ రౌండ్ ట్రిప్ ఉంటుంది. సో ఇట్లా 100 బాట్ టికెట్ అయితే ఇస్తారనమాట. సో పికప్ నెంబర్ 4 మనది. పికప్ నెంబర్ 4 అయితే ఎక్కాలి. ఇది కాదు, భయమవుతుందా? ఫైనలీ దుమ్ములో వచ్చి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాము. వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్ ఉంది. వర్త్ అన్నమాట ఇక్కడికి రావడం. టాప్కి రీచ్ అయ్యాక వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ మేము కొన్ని అమేజింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. తర్వాత అటు నుండి మేము పటాన్కి రిటర్న్ అయ్యాం. హోటల్ చెక్ ఇన్ చేసుకొని నైట్ టైంలో బాంగ్లా రోడ్ వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళాం. ఫుకెట్ బాంగ్లా రోడ్ అనమాట. మొత్తం ఇట్లనే ఉంటుంది, హల్చల్ ఉంటుంది, ఘోరం ఉంటుంది అనమాట. మొత్తం పార్టీ వైబ్స్ ఇక్కడే ఉంటుంది అంతా. ఇది పటాంగ్లో ఉన్న బాంగ్లా వాకింగ్ స్ట్రీట్. ఈవినింగ్ 6 తర్వాత ఈ రోడ్ వెహికల్స్కి క్లోజ్ చేసి కంప్లీట్గా వాకింగ్ స్ట్రీట్గా మారుస్తారు. ఇక్కడ పబ్స్, క్లబ్స్, బార్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఒక లైన్లోనే ఉంటాయి. నైట్ టైంలో నియోన్ లైట్స్తో స్ట్రీట్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. లైవ్ మ్యూజిక్, డాన్స్ షోస్, షాపింగ్కి స్మాల్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఫుకెట్కి వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ మెయిన్ అట్రాక్షన్లా ఉంటుంది. అలా కొద్దిసేపు మేము వాకింగ్ స్ట్రీట్లో టైం స్పెండ్ చేసాం అండ్ డిన్నర్ చేసి కొంచెం బీచ్ దగ్గర రిలాక్స్ అయ్యాం. సో గైస్,
మన థాయిలాండ్ ట్రిప్ ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఎక్సైటింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఆఫ్ థాయిలాండ్ సిరీస్. బై గైస్.